నేను 3వ దినమున లేచిపోతాను, 3వ దినమున సమాధిలో నుంచి నేను లేచిపోతాను అని ఆయన యొక్క భవిష్యత్తునంతా ఆయన చెప్పుకోగలిగారు. మనం ఆ విధముగా మనము గ్రహించి ఆలోచించగలమా? ఈరోజు మన జీవితాలను మనకు తెలియదు, ఏ క్షణం ఎలా ఉంటామో మనకు తెలియదు. ఈరోజు ఆరోగ్యంగా ఉన్నాం, యవనముగా ఉన్నాం, లేదంటే బాల్యముగా ఉన్నాం, లేదంటే పెద్దలుగా ఉన్నాం, ఘనతలుగా ఉన్నాం. ఏ క్షణం ఏమవుతుందో తెలియదు. కానీ దేవునికి సమస్తము తెలుసు కనుక ఆయనకు సంబంధించిపోయేది కూడా దేవుడు తన శిష్యులకు స్పష్టంగా చెప్పడం మనము చాలాసార్లు పాఠాలు నేర్చుకున్నాం. ఇదిగో మనిషి కుమారుడు యాజకులు ధర్మశాస్త్ర ఉపదేశకులకి అప్పగింపబడుతున్నాడు. ధర్మశాస్త్ర ఉపదేశకులు యాజకులు అంటే వెళ్ళండి, పరిశుద్ధ గ్రంథాన్ని బోధించినటువంటి వారే యేసు ప్రభువు మీద తిరగబడ్డారు. వారు నన్ను పట్టుకొని అన్ని జనులకు అప్పచెప్తారు. అన్ని జనులకు అప్పచెప్పిన తర్వాత వారు కొట్టి అపహసించి ఉమ్ము వేసి ముళ్ళ కిరీటము పెట్టి చేతులకి కాళ్ళకు నేపులు కొట్టి చంపేస్తారు. అయినా ఆయన 3వ దినము లేచి ఆరోహణమైపోతాడు. ఆయన తనకు తను చెప్పుకోగలిగినటువంటి మహా గొప్ప నీతి సూర్యుడైనటువంటి వాడు మన దేవుడు. మనం అలా చెప్పుకోగలమా? కూర్చొని లేచిన తర్వాత చాలా మంది బీపీలు వచ్చి పడిపోయి చచ్చిపోతున్నారు, వెళ్తూ నాలాటోలు పడిపోయి చచ్చిపోతున్నారు. మనకు తెలియదు, కానీ ఆయన సృష్టికర్త కనుక అన్ని చెప్పగలిగాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు రేపు ఆయన వస్తానని రాకుంటున్నాడు, లేదంటే మనం పోవడం తప్పదు. కనుక మనం జాగ్రత్త కలిగి ఉండాలి. కనుక ఈ యొక్క ధ్యాన భాగాలకు వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని ప్రారంభించుదాం. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ సమయాన్ని సమర్పించుకుంటున్నాం. ఇదిగో ప్రభా, నీ బిడ్డలు నువ్వు ఏర్పాటు చేసుకునేటువంటి బిడ్డలు ఈ విధముగా సమకూర్చబడి నీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటలను మీకు ఆదరణకర్త మీ పరిశుద్ధాత్మతో వచ్చి మీరే మాట్లాడి మమ్మల్ని అందరినీ తృప్తిపరచండి ప్రభా. ఇంతవరకు పాటల్లో మీరున్నారు, ధ్యాన భాగాలు చదివించట్లో మీరున్నారు, స్తుతి ఆరాధనలో మీరున్నారు నాయన, మరి ప్రార్థనలు అన్నిటిలో మీరున్నారు. గనుక ఈ యొక్క ధ్యాన భాగాలు వివరించట్లో కూడా మీ పరిశుద్ధాత్మతో వివరించి మేమందరము విని సంతోషించుటకు సహాయం చేయండి ప్రభా. సృష్టికర్తమైన మా దేవ, ఇదిగో ప్రభా, బిడ్డలు ఉదయకాలంలో వచ్చారు. ఏ ఏ అవసరతలు ఉన్నాయో, ఏ ఏ పరిస్థితులు ఉన్నారో నీకు తెలుసు ప్రభా. మా జీవిత కాలములు నీకు తెలుసు కనుక ప్రభా, ఎటువంటి అపవాది కలతలకు బాధపడకుండా బిడ్డలను ప్రకాశవంతమైనటువంటి నీ యొక్క వెలుగులో ప్రకాశింపచేసి వారు చేస్తున్న ప్రతి పనిలో కూడా సహాయం చేయండి నాయన. మరి ఉద్యోగాలు చేసుకునేటువంటి వారు ఉన్నారు నాయన, కూలి పని చేసినటువంటి వారు ఉన్నారు, చదువుకుంటున్నటువంటి బిడ్డలు ఉన్నారు నాయన. చాలామంది ఆయా అవసరతల మూలముగా నాయన నడిచినటువంటి బిడ్డలందరికీ కూడా మీ కాపుదలతో బిడ్డలను దీవించి బలపరచమని ప్రార్థిస్తున్నాం. ఈ లైవ్లో చూసినటువంటి బిడ్డలను కూడా ఆ కుటుంబాలను దీవించండి, కుటుంబాలలో మీ వెలుగును ప్రకాశింపజేయండి. నేటి జ్ఞాన భాగం అంతట్లో కూడా తృప్తిగా ఎటువంటి అపవాదం వచ్చి మమ్మల్ని కలత పెట్టకుండా నీ మాటలు వినగలిగినటువంటి శక్తితో మమ్మల్ని నింపమని యేసు పరిశుద్ధ నామములో మరి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. మంచిది, దేవునికి వందనాలు కలుగులు గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఉత్తర ప్రత్యుత్తరాలు మీరు చదువుకున్నారు. 98వ కీర్తనలో 2వ మాట చూసినట్లయితే, యెహోవా తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు, అన్య జనుల అందరి ఎదుట తన నీతిని బయలుపరిచి ఉన్నారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటలో అద్భుతమైనటువంటి అర్థం ఉంది అని మీకు తెలుసు. కానీ దానిని మరలా నేను చెప్పడానికి కారణం ఏంటంటే, దేవుని యొక్క ప్రేమ చాలా గొప్పది. ఆ ప్రేమ వెల్లడిపరిచేటప్పుడు తన బిడ్డలను, తన కుమార్తెలను, తన కుమారులను ఎటువంటి సోలిపోకుండా బలపరచడానికి దేవుని యొక్క ఉద్దేశం. గనుక ఆయన చెప్పినటువంటి చక్కని మాట, దేవుడు తన రక్షణ వెల్లడి చేసి ఉన్నాడు, బయలుపరిచి ఉన్నాడు.
ఆయన వచ్చి ఆయన రక్షణ బయలుపరిచాడు. కారణం ఏంటో తెలుసండి, ఆయన 2 భాగాలను విభజించాడని మీకు అందరికీ తెలుసు. ఎందుకంటే ఒకటి నరకము, 2 స్వర్గము. మరి అన్ని జనులందరూ వైకుంఠం అంటారు, స్వర్గం అంటారు, పరలోకం అంటారు. ఆయన భూలోకంలోకి వచ్చినటువంటి విధానం ఎటువంటిదంటే పరలోకాన్ని వేరుపరిచాడు, నరకాన్ని వేరుపరిచాడు. కారణం ఏంటో తెలుసండి, ఆయన దూతల సమూహంలో అద్భుతమైనటువంటి ఆదరణ కలిగినటువంటి దూత. ఆయనతో తిరుగుతూ ఆయనలో ఉంటూ దేవునిని మోసం చేసినటువంటి దూత. ఆ దూత భయంకరమైనటువంటి పరిస్థితికి మరి దిగజారినటువంటి విధానమును బట్టి ఆ దూతను వేరుపరచడం జరిగింది. దేవుడు వేరుపరచడం జరిగి తన కొరకు ఒక నరకమును ఏర్పాటు చేశాడు. ఆ నరకమును ఏర్పాటు చేసినటువంటి విధాన ప్రకారముగా మరి ఆ దూత ఏం చేస్తున్నాడంటే దానినే లూసిఫర్ లేదంటే సాతాను అంటారని మనకందరికీ తెలుసు. తన వశము చేసుకోవటానికి దేవుని ప్రజలందరినీ కూడా తన వశము చేసుకుంటే దేవుడు తనకున్నటువంటి నరకాన్ని తప్పిస్తాడు అనుకుంటున్నాడు, కానీ తప్పించే దేవుడు కాదు. ఆయన ప్రేమించి ఎంత ప్రేమిస్తాడో అంత శిక్షిస్తాడు కూడా. కనుక ఆ దూతను ఎటువంటి పరిస్థితుల్లో కూడా క్షమించడానికి ఇష్టం లేదు, దేవునికి ఇష్టం లేదు. ఎందుకంటే చాలా అసహ్యకరమైనటువంటి వాడు. కనుక తనకంటూ ఒక నరకము, అగ్నిగుండము ఏర్పాటు చేయబడింది. ఆ అగ్నిగుండములోకి అందరినీ కూడా మరి దేవుని బిడ్డలను అందరినీ కూడా ఆకర్షించి ఆ అగ్నిగుండములోకి తీసుకువెళ్ళటానికి ఈ యొక్క లూసిఫర్ ప్రయత్నిస్తున్నాడు. కనుకనే దేవుడు ఈ భూలోకములోకి వచ్చి తన ప్రజలుగా జీవించడానికి, తన దగ్గరకు అందరినీ కూడా సేద తీర్చుకోవడానికి, అందరూ కూడా తనతో నివాసం చేయటానికి వచ్చి తన ప్రాణాన్ని లక్ష్య పెట్టకుండా ఈ లోకములో ఆయన మనుష్య కుమారుడిగా అవతరించడం జరిగింది. అందరికీ తెలిసిందే. ఆయన ఉన్నది ఉన్నట్టు చెప్పాడు, తన రక్షణను వెల్లడిపరిచాడు. తన రక్షణ అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, తన రక్షణను వెల్లడిపరిచాడు. ఎలాగ వెల్లడిపరిచాడంటే, ఇదిగో అపవిత్రాత్మతో మీరు స్నేహించకండి, ఆ యొక్క సాతానుడు మీకు శరీరాశి చూపెడతాడు, నేత్రాశి చూపెడతాడు, జీవపు డంబం చూపెడతాడు. ఇవన్నీ కూడా దేవునికి ఇష్టము లేనివి. ఇవి దేవునికి ఇష్టం లేదు. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని అనుసరించాలంటే పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో, పూర్ణ విశ్వాసంతో మనం జీవించాలి. కానీ దేవునిలో చెడు లేదు, సాతానులో చెడు ఉంది. కనుక అటువంటి నేత్రాశకు, శరీరాశకు లోబడకండి, నిత్య రాజ్యానికి రండి నా దగ్గరికని ఆయన ఈ లోకానికి తన ప్రాణాన్ని కూడా, తన ప్రాణాల సహితము మరి మనకు అందరికీ కూడా తన ప్రేమను వెల్లడిపరచడానికి ప్రాణం పెట్టాడు. ఆయన పెడుతూ ఆయన ఎప్పుడు మీకు ఇదివరకు చెప్పాను పాఠం, మార్కు సువార్తలో 10వ అధ్యాయంలో మరి 32, 34 వరకు చూస్తే తనకు సంభవించినటువంటివన్నీ కూడా శిష్యులకు చెప్పాడు. యెరూషలేమునకు వాళ్ళు బయలుదేరి వెళ్ళారు, శిష్యులను యేసుప్రభు వెళ్తుండగా ఆ యెరూషలేమునకు వెళ్ళటానికి ఆయన ముందు చాలా స్పీడ్గా వెళ్తున్నాడు. దేనికో తెలుసండి, మనందరి కొరకు ప్రాణం పెట్టడానికి. దేవునికి స్తోత్రం. చదువుతున్న చదువుకోండి, మార్కు సువార్త 10వ అధ్యాయము 32 నుంచి 34 వరకు ఉంటాయి. ఆయనకు సంభవించబోయేవన్నీ తెలిసేయండి. వీళ్ళారు ఒకసారి గమనించండి. ఈ పక్కనే కలవరాయి ఉంది, ఆ కలవరాయిలో మరి భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కనుక నువ్వు అక్కడికి వెళ్తే చచ్చిపోతావు, నిన్ను చంపేస్తారంటే వెళ్ళగలమా మనము? చెప్పరేట్ అందరూ వెళ్ళలేము కదా, భయపడుతాం. కానీ ఈయన లోకరక్షకుడై ఇచ్చినటువంటి ఈ యొక్క పరమా దేవుడైనటువంటి ఆయన మనందరి కొరకు ప్రాణం పెట్టడానికి ఆ యెరూషలేమునకు పరిగెట్టి వెళ్తూ, ఇదిగో మనుష్య కుమారుడు ధర్మశాస్త్ర ఉపదేశకులకు, యాజకులకు అప్పగింపబోతున్నాడు. వారు అన్యజనులకు అప్పగిస్తారు. వారు అన్యజనులకు అప్పగించిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారండి? కొడతారు, ముఖం మీద ఉమ్మేస్తారు, ముండ్ల కిరీటం పెడతారు, బక్కలో బల్లెంపోడు పొడిస్తారు, కాళ్ళకు మేకులు కొడతారు, చేతులకు మేకులు కొడతారు. మేకులు పుట్టిన తర్వాత ఆయన చనిపోతాడు. చనిపోయిన తర్వాత 3వ జన్మలో లేచి ఆరోహణం అయిపోతాడు. దేవునికి స్తోత్రం. అటువంటి శక్తి నీకు నాకు లేదు.
దేవుడు గనక ఆయన ఒక్కడికే శక్తి ఉంది కనుక ఆయన జరగబోయేవి ఇసుక రేణు అంతా కూడా దాయకుంటా శిష్యులకు చెప్పారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనల్ని రక్షించడానికి వచ్చి అంత కష్టాలు, అంత హింస, అంత భయంకరమైనటువంటి స్థితిని పొందుకోవటానికి ఆయన ఇష్టపడ్డాడు. అటువంటి దేవుని పట్ల మనం ఎలా ఉండాలని, ఏ క్షణము మనకి ఏది సంభవిస్తాడో తెలియదు. చిన్న పిల్లలు ఆడుకుంటుండి చచ్చిపోతారు, పెద్ద బిడ్డలు చదువుతుండి చచ్చిపోతారు, ఉద్యోగాలు చేస్తుండి చచ్చిపోతారు. చాలామంది మరి దైవ సేవకులు కూడా చంపబడుతున్నారు, చచ్చిపోతున్నారు. ఇవేమీ మనకు తెలియదు, కానీ ఎవరికి తెలిస్తే దేవునికి. కనుక అటువంటి దేవుని యొక్క ప్రేమను మనమందరము కూడా పొందుకోవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. కనుకనే ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆయన, యెహోవా తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు, అన్యజనుల ఎదుట తన నీతిని బయలుపరిచి ఉన్నాడు. ఇశ్రాయేలు అంటే దేవుని ప్రజలు సంతతికి తాను చూపిన కృప విశ్వాసితులను ఆయన జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు. ఎంతో రక్షణ చూపించాడు, ఎంతో అద్భుతమైనటువంటి విషయాలను చూపించడము మనము చూడగలుగుతున్నాము. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రజల యొక్క ప్రవర్తనలు, ప్రజల యొక్క నడవడులు దేవుని యొక్క వశములో ఉన్నాయని ఎవరు తెలుసుకోలేరు. ఎవరు తెలుసుకోవటం చాలా కష్టంగా ఉంటుంది. కనుక ఏది ఏమైనప్పటికీ కూడా ప్రపంచంలో ఆయన ఏర్పాటు చేసినటువంటి సేవకుల ద్వారా ముత్యాల వంటి స్వర్గ లోకానికి ప్రవేశం కలిగినటువంటి చక్కని ఉపదేశములు, లేకుంటే వర్తమానాలు, అహోరాత్రులు తన దూతల ద్వారా ప్రకటింపబడుతున్నటువంటి మాటలు ప్రపంచమంతటికి కూడా వ్యాప్తి చేస్తున్నాయి. ప్రియులారా, గమనించండి. ఇంకా లోతుగా వెళ్ళిపోతే చాలా మరి సమయం అయిపోతుంది. కనుక గమనించండి, ఆయన వెల్లడి పరిచాడు, ఆయన ఏర్పాటు చేసుకున్నాడు శిష్యుల్ని, అందరినీ కూడా ఏర్పాటు చేసుకొని అందరినీ కూడా సర్వ లోకానికి మీరు వెళ్ళి సువార్త ప్రకటించండి. మార్కు సువార్తలో 16లో ఉంటుంది అధ్యాయంలో, సర్వలోకానికి వెళ్ళి మీరు సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిస్మం పొందిన వారు రక్షించబడతారు, నమ్మని వారికి శిక్ష విధింపబడుతుంది. కనుక ఇటువంటి చక్కనైనటువంటి మాటలను మనము వినగలిగినటువంటి వారుగా ఉండాలి. కనుక ఇర్మియా ప్రవక్త అంటున్నాడు, ఇర్మియా 18వ అధ్యాయము 15వ వచనంలో చూసినట్లయితే, నా ప్రజలు నన్ను మరిచిపోతున్నారు, అయితే నా ప్రజలు నన్ను మరిచి ఉన్నారు, మాయకు దూపము వేయుచున్నారు, వారు ఏం చేస్తున్నారు, నా ప్రజలు నశించిపోవటానికి ఇష్టపడుతున్నారు, కానీ బాగుపడడానికి ఇష్టపడరు. ఈ బాగుపడడానికి అందరు ప్రజలు మంచివారండి. దేవుడు పుట్టించినటువంటి ప్రజలనేనండి మనం, దేవుడు మనల్ని సృష్టించినటువంటి ప్రజలనేనండి, దేవుడు కాపాడుతున్నటువంటి ప్రజలనేనండి. కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క అపవాది మనలను క్రమంలో ఉంటనివ్వడు. ఎందుకు ఉండనివ్వడంటే, దేవుని బిడ్డలకు కొన్ని విషయాలు తెలుస్తాయండి. చిన్న బిడ్డలవని, యవనస్తులవని, పెద్దలవని, ఆయనకు హృదయాలు ఇచ్చినటువంటి ప్రతి బిడ్డకి కూడా గ్రహించగలుగుతారు. కానీ పూర్తిగా హృదయం ఇవ్వనటువంటి వారు చాలా మంది ఉంటారు. మనలోనే ఉన్నాం. ఆ హృదయం ఇవ్వనటువంటి వారు ఇటువంటి పరిస్థితుల్లో దేవుని ప్రేమను గ్రహించుకోలేరు. వాళ్ళు చెడు మార్గానికి ఆశపడుతూ ఉంటారు. సత్య మార్గాన్ని అనుభవిస్తున్నాము అనుకుంటారు, కానీ చెడు మార్గానికే త్రోవడిస్తుంటారు. ఇటువంటి వారు ఎంతమంది లేకపోలేదు. కనుకనే దేవుడు ఈ యొక్క భూలోకములో అనేక మందిని ఏర్పాటు చేసుకొని మరి తన యొక్క శుభవార్తలను ప్రకటిస్తున్నాడు. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే, ఇక్కడ ధ్యానభాగం చదువుకున్నాం. ధ్యానభాగంలో 4వ అధ్యాయము మనకి 2వ వచనం నుంచి చూద్దాం. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు నీకు, దేవునికి స్తోత్రం, నీకు ఏ సూర్యుడు ఉదయిస్తాడండి? నీతి సూర్యుడు నీకు ఉదయిస్తాడు అని మలాకీలో ఉన్నటువంటి ఆ యొక్క పాఠంలో మనం చదువుకుంటున్నటువంటి విషయాలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇర్మియా దేవుని నమ్ముకున్నాడు. ఇర్మియా అద్భుతమైనటువంటి ఆయనకు తన జీవితాన్ని దేవునికి అప్పచెప్పుకున్నాడు.
ఎన్నో శ్రమలు వచ్చినప్పటికీ కూడా ఇర్మియా మాత్రము ఆయన దేవునికి దూరం అవ్వలే. ఎన్ని శ్రమలకైనా ఆయన ఇష్టపడ్డాడు. ఇర్మియా గ్రంథం చదివితే మీకు అర్థమవుతుంది. కనుక ఇక్కడ ఇర్మియా ప్రవక్త ఆయన 40 సంవత్సరములు ప్రవచించాడట. ఎన్ని సంవత్సరాలు? ఈ నీతి సూర్యుడి గురించి 40 సంవత్సరాలు ఆయన మరి ప్రవచించడం మనం చూస్తున్నాం. కానీ మనుషులలో ఎటువంటి కదలిక లేదు, ఎటువంటి చలనము లేదు. గనుక మరి మత్తయి ప్రవచించినటువంటి విధానము అద్భుతమైనటువంటిది. ఇర్మియా ప్రవచించినటువంటి విధానము చాలా విలువైనది. అలాగే మలాకీ గ్రంథము చివరిది. ఈ మలాకీ గ్రంథములో ఉన్నటువంటి మాటలు కూడా ప్రవక్త ద్వారా అనేకమైనటువంటి చక్కని మాటలు వివరించబడ్డాయి. మలాకీకి క్రొత్త నిబంధన మత్తయి ప్రారంభమునకు మరి మధ్యకాలము 400 సంవత్సరములు అంట. ఎన్ని సంవత్సరాలు? 400 సంవత్సరాలు. బైబిల్ పండితులు ఏర్పాటు చేసినటువంటి మాటలు. ఈ 400 సంవత్సరాలు ఎటువంటి తయారయ్యే తెలుసండి? మలాకీ వరకు చక్కనైనటువంటి ప్రవక్తల ద్వారా ప్రకటింపబడినటువంటి మాటలు అందరూ విన్నారు. కానీ అక్కడ నుంచి మలాకీ ముగింపు మరి యేసు ప్రభువు ప్రారంభముకి మధ్య కాలంలో ఈ 400 సంవత్సరంలో ప్రజలందరూ విని వారి జీవితాలు చీకటి బ్రతుకులే జరిగాయి. చీకటి బ్రతుకులు అంటే ఏంటి? పాప కోపంలో జీవించారు. కంటికి నచ్చినటువంటి పని చేస్తున్నారు, శరీరానికి ఇష్టం వచ్చినటువంటి పని చేస్తున్నారు, తన మనస్సులు సాతానికి అప్పచెప్తున్నారు. కానీ దేవునికి భయపడలేనటువంటి విషయాలు జరిగాయి. గనుకనే యేసు ప్రభువు ఈ భూలోకంలో మత్తయి నుంచి ఆఖరి వరకు కూడా ప్రారంభం జరిగింది. ఎందుకంటే తన నీతి మాటలను అప్పచెప్పుతూ మరి ప్రజలందరూ కూడా నా ప్రజలారా వినండి, నా పేరు పెట్టబడినటువంటి జానులు తన్ను తాను తగ్గించుకొని చెడు మార్గములు విడవండి, చెడు మార్గములు విడిచి రండి నా దగ్గరికి అని యేసు ప్రభు వారు ఎంతో చక్కనైనటువంటి శుభవార్తలు ప్రకటించడము మనము చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ చీకటి కాలంలో మనము జీవించినటువంటి 4 సంవత్సరముల తర్వాత యేసు ప్రభు వెలుగును తీసుకొచ్చాడు. ఆయన దేవునికి స్తోత్రం. ఆ చీకటి బ్రతుకులను తోసివేసి వెలుగులోకి నడవాలని ఈ రోజుల్లో మనం చూసినట్లయితే మరి ధర్మకార్యాలు ఎన్నో చేస్తున్నారు, ఎన్నెన్నో ధర్మకార్యాలు చేస్తున్నారు. చాలా మంది ప్రజలను తిరిగి భోజనాలు పెట్టడం. ఎందుకంటే ఈ నీతి కార్యక్రమం చేస్తే మేము స్వర్గంలోకి వెళ్ళాలి అనే ఉద్దేశాలతో ఎన్నెన్నో పుణ్యకార్యాలు చేస్తున్నారు. చాలా మంచిదే. పుణ్యకార్యాలు చేసినటువంటి వారు చక్కగా చేస్తున్నారు. కానీ నీతి సూర్యుడు నీ హృదయంలో ఉదయిస్తున్నాడా లేదా? నీతి సూర్యుడు నీ హృదయంలో ఉదయించాలి. ఈ ఉదయించకపోతే నువ్వు ఎన్ని ధర్మకార్యాలు చేసినా, ఎన్ని పుణ్యకార్యములు చేసినా, ఎన్ని మరి మంచి కార్యములు చేసినా అది నీకు వ్యర్థమే. నీతి కార్యములు చేసేటప్పుడు నీ హృదయములో నీతి సూర్యుడు ఉదయించాలి. ఆ నీతి సూర్యుడు ఎవరండి? దేవునికి స్తోత్రం. ఆ నీతి సూర్యుడు ఉదయించడం కావాలి. నువ్వు ఎంత భక్తిగా ఉండు, ఎంత భయముగా ఉండు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలైనా మనం అనుకుంటున్నటువంటి మాట, కొందరు భక్తి ఉంటుంది, భయం ఉండదు. కొందరు భయం ఉంటుంది, భక్తి ఉండదు. భయం, అమ్మో దేవుడి దగ్గరికి వెళ్ళాలి, నేను వెళ్ళాలి అంటారు, కానీ రాలేదు. చాలామంది భక్తిగా ఉంటారు కానీ భయం ఉండదు. నేను ఉన్నాను కదా భక్తిగా, నాకు ఇంకేం కావాలి? భయం అంటే ఏంటి? దేవుడిని వెంబడించటమే భయం. భక్తి అంటే ఏంటి? ఆయన్నే హృదయంలో పెట్టుకొని ఆయననే వెలిగించటమే. యేసు ప్రభువుని మన హృదయంలో వెలిగించుకోవడమే అది అద్భుతమైనటువంటి మాట. గనుక అటువంటి విషయాలలో మనము అద్భుతముగా ఉండాలి. దేవుని చూడాలంటే ఎలా ఉండాలండి? మనం కొంతమంది యథోపదేశకులు అంటే బైబిల్ని విరోధం చేసినటువంటి వారు, మన ప్రవక్తలు అయినటువంటి దేవుని సేవకులు అంటారు, దేవుడు ఉన్నాడు అంటున్నారు కదయ్యా, దేవుని చూపించండి అంటున్నారు. నాస్తికులు ఎవరో పిచ్చోళ్ళారా దేవుని చూపించమంటారు ఏంటి? దేవుడు మీకు ఎలా కనబడతాడండి? ఎలా కనబడతాడు? గాంధీకులు శరీర కార్యాలు నెరవేర్చుకున్నారు, మీ చూపులు చెడ్డవి, మీ నడతలు చెడ్డవి, మీకు ఎలా కనబడతాడండి?
ఎలాంటి వారికి కనబడతాడండి దేవుడు? హృదయ శుద్ధి గలవారు వారు దేవుని చూసేదారు. మత్తయి సువార్త 5:8 ఉంటారు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. కానీ అందరికి దేవుడు కనబడతాడా? నాకు ఆ దేవుడు కావాలి, పని ఉంది, నువ్వు కూర్చొని ఆ వస్తువు నీ దగ్గరికి వచ్చేయాలంటే వస్తుందా? నువ్వు దాని కొరకు శ్రమించాలా, కష్టపడాలి, అప్పుడు ఆ వస్తువు నీలోకి వస్తుంది, అప్పుడు నువ్వు అనుభవిస్తావు సంతోషంగా. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంతమందో భక్తులు వారి హృదయాలని మరి శుద్ధి కావాలని అనేకమైనటువంటి పరిస్థితుల్లో తిరుగుతుంటారు, కానీ వారు ఉట్టిదే. కనుక ఇక్కడ చూడండి, మరి హెబ్రీల్లో చూసినట్లయితే విశ్వాస వీరుల తాలూకా అక్కడ జాబితా ఉంటారు. మనము విశ్వాస వీరులు జాబితాలు ఈ యొక్క హెబ్రీ 11:7-8 వచనాలు మనం చూసినట్లయితే, విశ్వాసమును బట్టి నావాహు అది వరకు చూడని సంగతులను వచ్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు ఏం గలవాడండి? భయము భక్తి, భయభక్తులు గలవాడు తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వారము తయారు చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఏ కుటుంబమైనా, ఏ యొక్క భక్తిపరుడైనా, ఏ యొక్క భక్తిపరుడైన భయము కూడా ఉండాలి, భక్తి కూడా ఉండాలి. ఈ భక్తి భయముతో వారికి ఉన్నటువంటి విషయం ఏంటంటే తెలిసింది, సహాయము విశ్వాసం. విశ్వాసము ఈ మూడు కలిగినప్పుడు తన కాపాడుకోవడమే కాదు, తన ఇంటి వారిని కూడా కాపాడుకుంటారు. ప్రియమైనటువంటి దేవుని బైబిల్ అంతా ఇదే చెప్తుంది. కొత్త నిబంధన చెప్తుంది, పాత నిబంధన చెప్తుంది. కనుక విశ్వాస సహితమైనటువంటి ఆ మనవులు దేవుడు తప్పకుండా వింటారు. ఒకటి భక్తి ఉండాలి, భయం ఉండాలి, మూడవదిగా విశ్వాసం అంటూ ప్రతి ఒక్క జీవికి ఉండాలని మనం ఇక్కడ నేర్చుకోవలసినటువంటి అవసరత ఉంది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే అదే హెబ్రీ 5వ అధ్యాయము 7-8 వచనాలు చూసినట్లయితే, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తనను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకునేను. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇట్టి స్థితి గల వారందరూ ధన్యులవుతారు. పాత కాలంలో ఉన్నటువంటి వారు చాలా మంది నశించిపోయారు, చాలా మంది ధన్యతను పొందుకున్నారు. ఆ నీతి సూర్యుడిని ఉదయించగలిగినటువంటి వారందరూ కూడా ధన్యతను పొందుకున్నారు. వారి మూలంగా మనం జీవిస్తున్నాం. అక్కడ నోవహు నీతిమంతుడు కాకపోతే మనం ఉంటామా? మనం ఉండం. నీతిమంతుడే తన కుటుంబం రక్షణ కొరకు తన కొరకు ఒక ఓడను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ రోజుల్లో ప్రియమైనటువంటి దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, మన కొరకు మన కుటుంబంలో కొరకు ఒక ఓడను ఏర్పాటు చేసుకోవలసినటువంటి అవసరత ఉంది. అదే రక్షణ ఓడ, అదే రక్షణను కలిగించినటువంటి ఓడ. ఆ రక్షణ ఎప్పుడు మనం పొందుకుంటామో దేవునికి మరి ఇష్టలుగా జీవించగలిగినటువంటి వారముగా ఉంటాం. కనుకనే మరి ఇక్కడ బైబిల్లో మనం ఎప్పుడు చదువుకుంటాం, ఆయన నీతిని ఆయన మొదట ఎతకండి, అప్పుడు మీకు ఇవన్నీ కూడా దొరుకుతాయి. ఏమి ధరించుకుందాము, ఏమి తిందుము, ఏమి త్రాగుదాము అని వీటి గురించి మీరు ఎప్పుడు విచారించకండి. ఆయన నీతి కొరకు, రాజ్యము కొరకు ఎతకండి, అప్పుడు ఇవన్నీ కూడా మీకు ఆటోమేటిక్ దొరుకుతాయి అని భరోసా ఇచ్చినటువంటి, హామీ ఇచ్చినటువంటి దేవుడు మనకు దగ్గరగా ఉంటుండగా చాలా మందిని విడిచిపెట్టి నానా విధములైనటువంటి వాటి కొరకు మనము తిరుగుతూ ఉంటాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ మనము చూసినట్లయితే అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో అక్కడ 2వ వచనంలో మనం చూసినట్లయితే, అతడు తన ఇంటి వారందరితో కూడా
దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ గమనించండి, ఇక్కడ అపోస్తుల కార్యములో మీరు చదువుకుంటున్నటువంటి మాటలో చూస్తే ఆయన అన్యుడై ఉన్నటువంటి వాడు, శతాధిపతి అని కొర్నేలు అన్నటువంటి వాడు అక్కడ మనకు కనబడతాడు. ఆయనకి చాలా ఆస్తి ఉందండి, చాలా ఘనత ఉందండి, చాలా అద్భుతమైనటువంటి ఆయనకి కావలసినవన్నీ ఉన్నాయి. కానీ ఈ కావలసినవన్నీ నాకు అక్కర్లేదు, కానీ నాకు ఎవరు కావాలి? దేవుడు కావాలని దేవుని వెతికినటువంటి వాడు. ఆయన ధర్మ కార్యాలు చేస్తూ ఆయన ఎవరిని వెతుకుతున్నాడండి? దేవుని వెతుకుతున్నాడు. దేవుని వెతికితే నీతి సూర్యుడిని వెతుకుతున్నాడు. ఆ నీతి సూర్యుడు తనలో వెలిగింపబడినటువంటి విధానమును బట్టి ఆయన ఎన్ని ధర్మ కార్యాలు ఎంత చేసినప్పటికీ కూడా దేవునిని మాత్రము ఎదుగుతున్నాడు. ఆయన ఒక అధికారి పటాలమనే ఆ యొక్క ప్రదేశానికి చాలా ఉన్నతమైనటువంటి అధికారి అయి ఉండి కూడా దేవుడిని వెతకడం మనం చూస్తున్నాం. ఈ రోజుల్లో కొద్దో కాస్తో కోస్తో దేవుడిచ్చినటువంటి మనకు ఉద్యోగం కానీ దేవుడిచ్చినటువంటి కలిమి ఉంటే ముందు ఆ కలిమిని ఎదుగుతూ ఉంటాం, కానీ దేవుడిని వెనకబెడతా ఉంటాం. ఏది కలిమి దొరకనందుకు దైవజనులు చెప్తారు, ఏ ఆధారం లేనప్పుడు దేవుడా అంటారు. కాస్త దేవుడు ఆధారం ఇచ్చిన తర్వాత ఆధారం పక్క వెళ్ళిపోతారు, కానీ దేవుని పక్క రారు. చాలా మంది అలా ఉన్నారు, మనలో ఉంటున్నారు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనలో ఎటువంటి పరిస్థితుల్లో ఎవరు ఉదయించాలండి? నీతి సూర్యుడు ఉదయించాలి. ధ్యాన భాగం తెలుసుకుంటున్నాం. అయితే నా నామమందు భయభక్తులు గలవారు నీకు నీతి సూర్యుడు ఉదయించును. అతని రెక్కలు దేవునికి స్తోత్రం. అతని రెక్కలు ఆరోగ్యము కలుగు చేయను గనుక మీరు బయలుదేరి కొవ్విన దూడలు గంతులు వేగినట్లు గంతులు వేయుదురు. దేవుడికి మహిమ కలుగులేదాక. ప్రియమైనటువంటి దేవుడి బిడ్డలు తర్వాత మాట చూస్తే, నేను నియమింపబోవు దినమున దుర్మార్గులు మీ పాదముల క్రింద మీరు అనగదొక్కుదురని సైన్యములకు అధిపతి యెహోవా. సైన్యములు అంటే ఎవరండి? ఒక కోట పిల్లల, ఒక విశాఖపట్నం పోలా, హైదరాబాద్ పోలా కాదు. భూమి మీద జీవిస్తున్నటువంటి ప్రజలందరూ కూడా, సమస్త ప్రజలకు కూడా దేవుడు భరోసా ఇస్తున్నాడు. మీలో నీతి సూర్యుడు ఉదయిస్తున్నవ్వండి అని చెప్తున్నాడు. మన దేవుడు ఏమై ఉన్నాడండి? వెలుగై ఉన్నాడండి. మన దేవుడు ఎలా ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. నేను వెలుగును కనుక మీరు కూడా వెలుగై ఉండండి. మీరు కూడా వెలుగై ఉండండి. లోకాసు వార్తలో 8వ అధ్యాయము 12వ వచనం మనం చూసినట్లయితే, లోకాసు వార్త 8:12లో మనం చూసినట్లయితే, మరల యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండినని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. ఆ వెలుగు లోకములో సంచరిస్తుంది, కానీ దానిని ఎవరు గ్రహించుకుంటున్నారు? యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో మనము చూస్తుంటాం, లోకములోకి వెలుగు వచ్చింది, ఆ వెలుగు ప్రకాశిస్తుంది, కానీ ఆ వెలుగుని ఎవరు కూడా అంగీకరించటం లేదు. ఆ వెలుగు ఏంటండి? దేవుని మాటలు. కనుక మార్కు సువార్త 3:11లో చూసినట్లయితే, అపవిత్రాత్మలు పట్టిన వారు ఆయనను చూడగానే ఆయన ఎదుట సాగిలపడి నీవు దేవుని కుమారుడు అని చెప్పుతూ దేవునికి స్తోత్రం. ఆయన వెలుగై ఉన్నారు గనుక మనము కూడా ఎలా ఉండాలంటే చీకటిలో ఉండాలా? చీకటి అంటే పాపపు శక్తులు, వెలుగంటే దేవుని యొక్క పవిత్రమైనటువంటి శక్తులు. గనుక ఆయన వెలుగై ఉన్నాడు. ఆయన వెలుగు గనుక ఆయన చూసేసరికి దెయ్యాలు పట్టినటువంటి వారు, అపవిత్రాలను పట్టినటువంటి వారు ఏం చేసేవారండి? ఆయనకి మోకరించి భయంకరమైనటువంటి కేకలు వేశారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అదే చెప్తున్నాడు.
ఆయన ఏం చెప్తున్నాడంటే నేను వెలుగును కనుక మీరు వెలుగై ఉండండి ఎక్కడ చెప్తున్నాడండి? మత్తయి సువార్త 5వ అధ్యాయము 13, 14 వచనాలు మనం చూసినట్లయితే, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, ఉప్పు నిస్సారమైతే అది దేని వలన కూడా పనికిరాదు, త్రొక్కబడుటకే పనికి వస్తుంది. బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే కానీ మరి దేనికి పనికిరాదు. దేవునికి స్తోత్రం. నేను వెలుగుని గనక మీరు వెలుగై ఉన్నారు. మిమ్మల్ని నన్ను చూసి అపవిత్రాత్మలు పారిపోవడం కాదు, మిమ్మల్ని చూసి కూడా అపవిత్రాత్మలు పారిపోవాలి. ఒకరోజు నేను మన లింగ మనసులో మరి అపవిత్రాత్మ పట్టిందని నాకు కబురు పెట్టారు. అది ఫస్ట్ స్టార్టింగ్ అండి. నాకు భయమే చెయ్యాలండి, నాకు భయం కదా, నాకు భయమే, భయంకరమైనటువంటి భయం. అయినప్పటికీ కూడా అక్కడ ఆ దెయ్యం పట్టిందండి, మీరు రావాలండి బాబురావు గారు అని చెప్పేటప్పుడు నాకు మాత్రం గుండెలు భయం ఉంటుంది, ఉండదు మనకి మనుషులుగా భయం. కానీ దేవునిలో మనము శక్తి కలిగినటువంటి వారు కనుక నేను త్వరగా బట్టలు వేసుకొని బైబిల్ పట్టుకొని నేను బయలుదేరి అక్కడికి వెళ్ళేక ముందు నా వెనకతలు వచ్చినటువంటి నా బిడ్డలు అంటారు, అయ్యగారు మీరు అక్కడికి వెళ్ళేసరికి అది ఉండదండి, వెళ్ళిపోతున్నారు. దేవునికి స్తోత్రం. అదే విధంగా నేను అడుగు పెట్టాను, అందులో దెయ్యం లేదు. నేను అడుగు పెట్టాను, అది దెయ్యం లేదు. మళ్ళీ ప్రార్థన చేసి రావటం జరిగింది. ఇలా ఎన్నో మరి చూడడం జరిగింది, ఎన్నో కార్యాలు జరిగాయి. మన ఊర్లో కూడా ఎన్నో కార్యాలు జరిగాయి. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలు, దేవుని బిడ్డగా గుర్తింపబడుతున్నటువంటి మనము వెలుగై ఉండాలి. మనల్ని చూసేసరికి అపవిత్రాత్మలు ఏం చేయాలి? పారిపోవాలి. గనుక ఏ ఒక్కరైనా దేవుని కుమారుడిగా కుమార్తెగా ఉండేటప్పుడు మన ఆత్మలు వెలిగించాలి. మన ఆత్మలు దేవునికి వెలిగిస్తే నీవు అడుగు పెట్టినటువంటి ప్రతి స్థలంలో కూడా దుష్ట శక్తులన్నీ పారిపోతూ ఉంటాయి. నీ జీవితానికి, నీ యొక్క నడతకు, నీ బ్రతుకుకు దేవుడు తోడుగా ఉండి నిన్ను నన్ను నడిపించడానికి సిద్ధపడుతూ ఉంటాడు. అదే విధంగా ఇక్కడ మత్తయి సువార్తలో 4:16 చూసినట్లయితే, యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన ప్రప్రథముగా అడుగు పెడతాడండి. జెబులోను దేశము, నఫ్తాలి దేశము, గలిలయ దేశాల్లో ఆయన అడుగు పెట్టేసరికి అక్కడ ప్రకాశవంతమైనటువంటి వెలుగు ప్రకాశింపబడుతుంది. దేవునికి స్తోత్రం. అక్కడ చీకట్లో ఉన్నటువంటి వారందరూ కూడా వెలిగింపబడతారు. ప్రాణాలు పోతాయి, వాళ్ళకి ప్రాణాలు పోతాయి. యేసు ప్రభు గారిని అక్కడ అడుగు పెట్టకపోతే ఆ చీకటి బ్రతుకులతో, పాపపు జీవితాలతో, భయంకరమైనటువంటి పరిస్థితిలో వారి ప్రాణాలు పోగొట్టుకుంటారనే మూమెంట్లో అక్కడ యేసు ప్రభు అడుగు పెట్టేసరికి ఆ చీకటిలో ఉన్నంత వారందరూ కూడా వెలిగింపబడ్డారు. దేవునికి స్తోత్రం. ఈ రోజు మన జీవితాలు కూడా అదే విధంగా ఉండాలి. నువ్వు దేవుని నమ్ముకుంటున్నావా? దేవుణ్ణి నువ్వు వెంబడిస్తున్నావా? దేవునికి నువ్వు సన్నిహితురాలుగా ఉంటున్నావా? గనుక నువ్వు అడుగు పెట్టినటువంటి ప్రతి స్థలంలో వెలుగు కలగాలి. గనుక ప్రప్రథముగా మన శరీరము కూడా దేవుని యొక్క గుప్పెట్లో భద్రపరుచుకోవాలి. మన నేత్రాశను దానిని చీకటి బ్రతుకులు లేకుండా నేత్రాశను వెలిగింపబడేటప్పుడు మనకు అవన్నీ కూడా దూరం అవుతూ ఉంటాయి. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలు చక్కని మాట అక్కడ మీరు చదువుతున్న చదువుకోండి. మత్తయి సువార్త 4:16 ఉంటుంది. నఫ్తాలి దేశంలో వెళ్ళేటప్పుడు యేసు ప్రభు వెళ్ళి కలిగి అక్కడ మరణ ఛాయల్లో ఉన్నటువంటి వారందరూ కూడా వాళ్ళు వెలిగింపబడ్డారు, వాళ్ళు అందరూ కూడా ఉదయింపబడ్డారు. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి. మత్తయి సువార్త 5:13-16 చూసినట్లయితే, దేవునిలో ఉన్న వారికి యేసు మాటలు, మీరు లోకమునకు చదివించాం కదా, ఉప్పై ఉన్నారు, తర్వాత మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మనల్ని దేనికి ఏర్పాటు మొదట ఆయన 12 మంది శిష్యులు ఏర్పాటు చేసుకున్నాడు, తర్వాత 70 మందిని ఏర్పాటు చేసుకున్నాడు, తర్వాత ఉన్నతమైనటువంటి ఇప్పుడు కొన్ని వేల కాదంటే కొన్ని కోట్ల మందిని కూడా, లక్షల మందిని కూడా మనకి ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. అంత భూమి ఆయన వచ్చేసరికి భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మారాలని, మనం రక్షణ పొందుకోవటం కాదు, ఇతరులను మనం అనేక మందిని రక్షించాలి. అది యేసు ప్రభు యొక్క ప్రేమ లక్షణాలు. అటువంటి లక్షణాల్లో మనము జీవించినట్లయితే దేవుడు ఎంతో అద్భుతముగా మనల్ని చూస్తాడు. చివరి మాట చూద్దాం. చివరి మాట మార్కు 4వ అధ్యాయము 21-23 చూసినట్లయితే, మనము వెలిగింపబడాలి,
మనము వెలిగింపబడాలి. కానీ ఆ వెలుగుని మనము ఏం చేస్తామో తెలుసండి, అక్కడ చెప్తాడు ఆయన. మరియు ఆయన చెప్తాడు అక్కడ. ఏం చెప్తాడంటే మత్తయి సువార్తమ్మ, మార్కు సువార్త, మార్కు 4:21-23. మార్కు 4:4 మరియు ఆయన వారితో ఇట్లనెను, దీపము దీపస్తంభం మీదే ఉండాలి, కానీ కొంచెము కింద అయినను మంచము క్రింద అయినను ఉంచబడుటకు కాదు, కానీ లోకములో అందరికీ వెలిగించడానికే ఆ దీపం. నువ్వు వెలిగింపబడుతున్నావంటే ఆ వెలుగు అందరికీ కనిపించాలి. ప్రియులారా గమనించండి, మనము ఎటువంటి పరిస్థితుల్లో కూడా పూర్వకాలంలో దీపం పెట్టుకొని ఇంట్లో కిరసనాయిల బుడ్డి నుండి, నా చిన్నతనంలో ఆ కిరసనాయిల బుడ్డిని ఇంట్లో ఎక్కడో దీపస్తంభం మీద లేదంటే ఎత్తైన స్థలంలో పెడితే ఆ స్థలం అంతా కూడా వెలుగు కనబడుతుంది. ఆ వెలుగులో ఏం చేసేవాళ్ళం అంటే పనులు చేసుకునేవాళ్ళం, తినేవాళ్ళం. తర్వాత చాలా బేపస్తంగా ఉండేయండి ఆ రోజులు. ఎంత తేజస్సుమితో ఉండేది కాదు. కిరసనాయిల బుడ్డిని వెలిగించుకొని జీవించినటువంటి రోజులు ఉన్నాయి, కానీ చాలా భయంకరమైన రోజులు. ఆ వెలుగు లేకపోతే చీకట్లో మనం తినగలమా, ఉండగలమా, పనులు చేయగలరా? లేదు. కనుక వెలుగు చాలా అవసరం. ఇప్పుడు ఏమీ లేదు. విశాఖపట్నంలో చూడండి, ఒక విమానం కానీ ఓడరేవులో కానీ వెలుగు ఉంటుంది. అది ఎక్కడ ఉంటుందంటే కొండ మీద ఉంటుంది. దాన్ని లైట్ హౌస్ అంటారు. లైట్ హౌస్ అని అది ఎర్ర బల్బును పెట్టి దాన్ని చుట్టూ తిప్పుతూ ఉంటాడు. చుట్టూ తిప్పుతూ ఉంటే ఆ వెలుగును చూసి దాన్ని చూసి విమానం కానీ దిగుద్ది. దాన్ని చూసి ఓడరేవు అనేసి గ్రహించి స్టీమర్స్ వస్తాయి. కనుక అక్కడ వెలుగు ప్రకాశించకపోతే ఆ విమానాలు పడిపోయి అంతమంది చచ్చిపోతారు. ఆ స్ట్రీమర్స్ కూడా ఆ వెలుగు లేకపోతే, ఆ సూచన లేకపోతే రాలేదు. అటువంటి విధముగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని వెలుగై ఉంచాడు అనేక మందికి రక్షణ మార్గంలోకి నడిపించటానికి. అనేక మందిని మనం రక్షించటానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటాడు. ఆ వెలుగుని మనల్లో ప్రకాశింపజేసేటప్పుడు, అమ్మ ఫలానా ఎవరినొచ్చాడండి, ఫలానా పెద్ద ఆయనండి, ఇదిగో దేవుల్లో ఉన్నాడు, కనుక అతనికి దేవుని వెలుగు ఉంది, మనకి కూడా ఉండాలని దేవుడు ఆ మనిషి మనలోకి దేవుళ్ళకి రావడానికి అవకాశం ఉంటుంది. ఇలాగా అనేక సంఘాలు అభివృద్ధి పరచబడుతున్నాయి. అనేక సంఘాలు అభివృద్ధి పరచబడుతున్నాయి. ఆ అభివృద్ధి పరచబడినటువంటి కుటుంబాలు దీవింపబడుతున్నాయి. కష్టాలు వస్తాయి. సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారందరూ హింస పొందుతారు, కానీ సంతృష్టి సహితమైన దైవభక్తి అని తిమోతికి రాసినటువంటి పత్రికలో మరి చెప్పారు. అది మనకు కళ్ళెదుటికి యోగు పరిస్థితిలో మరి సంతృష్టి భక్తి కలిగినటువంటి యోగు ఎన్ని శ్రమలు పడ్డాడండి, ఎన్ని శ్రమలు పడ్డాడు. ఆయన చివరికి చెల్లి పెంకులు కొట్టుకొని ఆయన గోక్కున్నటువంటి రోజులు ఉన్నాయి. తన భార్య కూడా తనను అసహించుకుంది. తన కలిగినటువంటి 10 మంది పిల్లలు కూడా చచ్చిపోయారు. తన ఆస్తులు కొన్ని 100 ఎకరాలు పోయాయి. అయినప్పటికీ కూడా ఆయన దేవుని విడిచిపెట్టాడా? దేవుని విడిచిపెట్టలేదు. నీతిని, ఆయన రాజ్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ యథార్థతను మాత్రం ఆయన విడిచిపెట్టలేదు. ఆయన యథార్థతను మాత్రం విడిచిపెట్టకుంటే యథార్థతను అనుసరించాడు. ఎంతమందో దూషించాడు, ఎంతమందో అసహించుకున్నారు. ఆయన తన భార్య తనని తిట్టి అసహించుకుంది, వెళ్ళిపోయింది, విడిచిపెట్టి వెళ్ళిపోయింది. తన ఆస్తి పోయింది, పిల్లలు పోయారు. భర్తకి అనుసరిగా ఉండవలసినటువంటి భార్య అసహించుకుని వెళ్ళిపోయింది. చివరికి దేవుని ప్రత్యక్షతను యోగు చూశాడు. దేవునికి స్తోత్రం. ఆయన పడినటువంటి శ్రమల వలన దేవుని ప్రత్యక్షతను యోగు చూసి అతనికి ఉన్నటువంటి ఆస్తికి 2 ఆశీర్వాదాలు పొందుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు, ఇటువంటి నీతి కథలన్నీ మనం వింటున్నాం, చదువుకుంటున్నాం. మనము అటువంటి జీవితాలతో దేవునిలో మనం ప్రవేశించాలని మీకు అందరికి హెచ్చరిస్తూ ఈ కొద్ది మాటలతో ముగిస్తున్నాం. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ సమయం సమర్పించుకుంటున్నాం. ఎంతవరకు నాయన మా హృదయాలలో నీవు ఉదయించాలి, నీవు ప్రకాశింప చేయాలి. కనుక అట్టి విధమైనటువంటి ప్రకాశవంతులుగా మమ్మల్ని బలపరిచి నడిపించుకోమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో ప్రభా, బిడ్డలు ఎంతమందో వచ్చారు, క్రొత్త బిడ్డలు వచ్చారు ప్రభా, యవనులు వచ్చారు. వారందరినీ కూడా ఆయా ఆశలు, ఆయా కోరికలు, ఆయా తండ్రి మా దేవుడి దగ్గర మేముంటే మాకన్ని మేలులు జరుగుతాయని, మాకన్ని మంచి మార్గాలు కనబడతాయని,
ఆశపడి వచ్చినటువంటి బిడ్డలందరినీ కూడా జీవించండి. వారి గృహాలలోకి వెళ్ళండి, వారికి అద్భుతమైనటువంటి ఆశ్చర్య కార్యాలు చేయండి. వారి గృహాలను వెలిగించండి, బిడ్డలను వెలిగించండి. నాయనా నీ కృపతో అనేక మంది మా బిడ్డలను చూసి వెలిగించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క తండ్రి మరి బిడ్డలందరినీ కూడా నీ గొప్ప గుప్పిట్లో భద్రపరిచి నడిపిస్తున్నాం. కొండల తట్టు కొండలెత్తుతున్నాం, మాకు దేవుని వల్ల సహాయం దొరుకుద్ది అని బిడ్డలు నిశ్చయముగా తండ్రి నిన్ను కోరుకొని జీవిస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా నీ గుప్పిట్లో భద్రపరిచి నడిపించుకోమని, అపవాదికి దూరముగా మమ్మల్ని అందరినీ కూడా ఉంచమని మా రక్షకుడు అయినటువంటి పరిశుద్ధ నామంలో మరీ మరీ వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవునికి స్తోత్రం.